Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, నేను ఇప్పుడు ఈ వీడియోలో యూనిట్ 1కి సంబంధించినవి, ఓకేనా, ఇది సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు, ఓకేనా, సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు యూనిట్ 1 ఇవేంటంటే 6 మెథడ్స్ ఉంటాయండి. ఈ మెథడ్స్ వస్తేనే, ఓకేనా, ఈ మెథడ్స్ వస్తేనే మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి, చేయగలం. అండ్ ఈ మెథడ్స్ నేర్చుకుంటే ఒక లాభం ఉంది మీకు, ఏంటంటే యూనిట్ 1లో నుంచి కంపల్సరీ మీరు ఎగ్జామ్లో ఒక ఎల్ఐక్యూని అటెంప్ట్ చేస్తారు, ఓకేనా, ఎల్ఐక్యూని అటెంప్ట్ చేస్తారు పక్కా. ఏ క్వశ్చన్ అయినా రాని ఈ మెథడ్స్ నేర్చుకుంటే పక్కా ఒక ఎల్ఐక్యూ మీరు అటెంప్ట్ చేస్తారు, ఓకేనా. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెథడ్ 1 చూద్దాం మనం. మెథడ్ 1, ఇప్పుడు ఈక్వేషన్ అనేది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్లో ఉందంటే ఈజ్ కాల్డ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎప్పుడైతే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్, ఈ రెండు, ఈ డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు దాన్ని మనం ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని అంటాం, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం. ఇక్కడ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిన తర్వాత మనం జనరల్ సొల్యూషన్ కనుక్కుంటే మనకు ఒక ఎల్ఐకి కవర్ అవుతుంది. ఇది ప్రాసెస్, ఓకేనా. ఇది ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. అండ్ మనం జనరల్ సొల్యూషన్ వచ్చేసి ఇలా కలుపుకుంటాం, ఇంటిగ్రేషన్ ఎం ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఎన్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇది జనరల్ సొల్యూషన్ ఫార్ములా. ఒకవేళ, ఓకేనా, ఒకవేళ ఎగ్జాక్ట్ కాకుండా నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తే ఇక్కడ ఈ రెండు నాట్ ఈక్వల్, రెండు ఈక్వల్ కానప్పుడు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్గా ఈ జనరల్ సొల్యూషన్ చేయలేం కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రావడానికి ఇంకా 5 మెథడ్స్ ఉన్నాయి, ఓకేనా. 5 మెథడ్స్ని మనం యూజ్ చేసి ఇక్కడ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మెథడ్ 2 చూద్దాం మనం, ఓకేనా. జాగ్రత్తగా వినండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ 2 వచ్చేసి, ఇఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx plus ndy is equals to 0 ఈజ్ హోమోజీనియస్, ఓకేనా. ఈ ఈక్వేషన్ అనేది హోమోజీనియస్, ఇచ్చిన ఈక్వేషన్ అనేది హోమోజీనియస్లో ఉంది అంటే ఈ మెథడ్ 2ని అప్లై చేయాలి. హోమోజీనియస్ అంటే ఏం లేదు, డిగ్రీస్ అనేవి ఈక్వల్గా ఉండాలి. డిగ్రీస్ అంటే ఏంటి, పవర్స్, ఓకేనా, పవర్స్. ఇప్పుడు x to the power of 2, y to the power of 2, ఆ డిగ్రీస్ అనేవి ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని మనం హోమోజీనియస్ అని అంటాం. ఈ మెథడ్ 2 అనేది హోమోజీనియస్ అయినప్పుడు అప్లై చేయాలి. అండ్ ఇక్కడ ఏం చేయాలి, mx ప్లస్ ny is not is equals to 0, దెన్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, ఇక్కడ ఈ మెథడ్ 2 హోమోజీనియస్ అయినప్పుడు మనం యూజ్ చేస్తాం. దాని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇది 1/mx ప్లస్ ny. దీన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవచ్చు, ఓకేనా. ఇది ఎప్పుడు కనుక్కుంటామంటే, ఎలా యూజ్ చేస్తాం, ఇచ్చిన ఈక్వేషన్ గుర్తుపట్టాలంటే ఎలా చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ అనేది హోమోజీనియస్లో ఉంది అంటే ఈ మెథడ్ 2ని అప్లై చేయండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఇలా కనుక్కోండి, 1/mx ప్లస్ ny. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. ఇది క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ అనేది మెథడ్ 2 మెథడ్ 3 ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ x పవర్ 2 ఉంది, ఇక్కడ y పవర్ 1 ఉంది. 2 + 1 అంటే ఎంత, 3 కదా. అండ్ ఇక్కడ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ 3, ఇక్కడ 3, అంటే డిగ్రీస్ అనేవి ఈక్వేషన్లో ఈక్వల్గా ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అండ్ ఇక్కడ కూడా 3 ఉంది. ఈ డిగ్రీస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది హోమోజీనియస్. అంటే ఏ మెథడ్ అప్లై చేయాలి, మెథడ్ 2ని అప్లై చేసి మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇది కనుక్కోవాలి, 1/mx ప్లస్ ny, ఓకేనా. సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి. ఇక్కడ x పవర్ 2 y పవర్ 1 అంటే ఎంత, 2 + 1 అంటే 3. ఇక్కడ x పవర్ 1 y పవర్ 2 ఎంత, 3.
డన్. ఇక్కడ ఎక్స్ పవర్ 3 ఎక్స్ పవర్ 2 వై పవర్ 1 ఎంత 3. ఇక్కడ ఈ ఈక్వేషన్లో కూడా డిగ్రీస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. 3 ఈక్వలే కదా. కాబట్టి మెథడ్ 2ని అప్లై చేయొచ్చు కదా. అప్లై చేసి ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. ఓకేనా. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్. డన్. ఇందులో మెథడ్ 2లో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. 3 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ చూస్తున్నారు, వీడియోని లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ ది వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాడు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ మెథడ్ 3 ఎలా కనుక్కోవాలంటే, ఇఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు 0, ఈ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, m ఈజ్ ఈక్వల్స్ టు y fn ఆఫ్ xy అండ్ n ఈజ్ ఈక్వల్స్ టు x f2 ఆఫ్ xy. m అనేది ఈ ఫామ్లో అండ్ n అనేది ఈ ఫామ్లో ఉన్నట్లయితే మనం మెథడ్ 3ని అప్లై చేయాలి. దెన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 1/mx మైనస్ ny. ఓకేనా. మెథడ్ 3 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx మైనస్ ny. ఓకేనా. మెథడ్ 3ని ఎలా కనుక్కోవాలని చెప్పాను, ఈ ఫామ్లో ఉన్నట్లయితే y ఇంటూ f1 ఆఫ్ x కామా y. ఇక్కడ చూడండి, కొన్ని క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ y ఇంటూ ఉందంటే y ఇంటూ ఇక్కడ y ఉంది, ఇక్కడ ఇంటూ అండ్ dx ఉందంటే మెథడ్ 3 అని మీరు అనుకోవాలి, గుర్తుంచుకోవాలి మీరు. ఇప్పుడు నేను గుర్తుపట్టాలంటే ఎలా చెప్తాను ఏంటండి, ఇక్కడ xy, ఇక్కడ ఏంది xy అండ్ xy అనేటివి ఒక దగ్గరే ఉండాలి, మల్టిప్లికేషన్ లెక్క. ఇక్కడ ఈ ఈక్వేషన్ చూడండి, x ఇంటూ y అండ్ xy పక్క పక్కన ఉన్నాయి అండ్ వీటి పవర్స్ కూడా చెక్ చేయాలి. ఇక్కడ x పవర్ 1 y పవర్ 1 పవర్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి xy పక్క పక్కకే ఉన్నాయి అండ్ పవర్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇక్కడ ఈక్వల్ చూసుకోవాలి, పక్క పక్కకు ఉన్నాయా xy, ఓకే, అండ్ పవర్స్ ఈక్వల్ ఉన్నాయా. దెన్ మెథడ్ 3ని అప్లై చేసేయండి. ఓకేనా. మెథడ్ 3ని అప్లై చేసేయండి. అండ్ ఇక్కడ y కూడా ఉండాలండి. ఓకేనా. y ఇంటూ xy ఇంటూ dx. ఓకేనా. ఇక్కడ మళ్ళా x ఇంటూ కూడా ఉంది, ఇక్కడ x ఇంటూ, ఇది n కదా, n x ఇంటూ ఇది f(2) xy. ఇక్కడ xy పక్క పక్కకు ఉన్నాయి, పవర్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి అండ్ xy పక్క పక్కకు ఉన్నాయి, పవర్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా. దెన్ మెథడ్ 3ని అప్లై చేసేయాలి. అప్లై చేయాలంటే ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇది 1/mx మైనస్ ny. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కొని జనరల్ సొల్యూషన్ కనుక్కుంటే ప్రాబ్లం ఖతం. ఓకేనా. 15 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి. జాగ్రత్తగా వినండి, నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఇవి క్వశ్చన్స్ అండి. ఇందులో మెథడ్ 3లో ఉన్న క్వశ్చన్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో నుంచి నేను 2-3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంపల్సరీ, మీరు సపోర్ట్ చేయాలి. ఫస్ట్ 6 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి ఈ మెథడ్లో. ఓకేనా. ఈ మెథడ్స్, నేను చెప్పే మెథడ్స్ నుంచి కంపల్సరీ ఎగ్జామ్లో ఒక LAQ అనేది కంపల్సరీ దిగుతుంది. ఓకేనా. మీరు పక్కా ఒక LAQ అటెంప్ట్ చేస్తారు. నేను చెప్పేటి క్లాసెస్ వినండి, రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ మీరు పక్కా ఒక LAQ అటెంప్ట్ చేస్తారు. ఓకేనా. అండ్ ఇప్పుడు మెథడ్ 4 చూద్దాం, లేట్ చేయకుండా మెథడ్ 4లోకి వెళ్ళిపోదాం. మెథడ్ 4 ఎలా గుర్తుపట్టాలి అంటే, ఇఫ్ ద ఈక్వేషన్ mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్స్ టు 0, ఈ ఈక్వేషన్ అనేది ఈజ్ నాట్ ఇన్ హోమోజీనియస్. అంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది హోమోజీనియస్లో లేకుంటే అంటే ఏంటి, వాటి ఇచ్చిన ఈక్వేషన్లో డిగ్రీస్ అనేవి అంటే పవర్స్ ఆర్ నాట్ ఈక్వల్, ఆ పవర్స్ అనేవి ఈక్వల్గా లేనట్లయితే దాన్ని హోమోజీనియస్గా కన్సిడర్ చేయం మనం. అప్పుడు మెథడ్ 4ని మనం ఉపయోగించాలి. దాని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇది e⁻f(x) ఇంటూ dx. ఓకేనా. ఇక్కడ 1/n ∂m/∂y మైనస్ ∂n/∂x ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇదే అండి, కానీ ఇది ముందు కనుక్కోవాలి మనం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కునే ముందు ఇది కనుక్కొని అది ఎక్స్లో వచ్చింది అనుకోండి, ఈ ఎక్స్ అనేది f(x) ఇంటూ dx చేయాలి. ఇది మీరు ప్రాబ్లం చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మెథడ్ అనేది.
ఓకేనా. ఫస్ట్ మెథడ్ ఎలా గుర్తుపట్టాలో అర్థమైంది కదా. హోమోజీనియస్ కాకుంటే, ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియస్ కాకుంటే మనం ఈ మెథడ్ యూజ్ చేయాలి. మెథడ్ 4 ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అండి, మెథడ్ 4లో ఉన్న క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. మెథడ్ 4లో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ పవర్ 2 ఓకే, వై పవర్ 2 ఓకే. ఇక్కడ ఏంది ఎక్స్ పవర్ 1 ఉంది అండ్ వై పవర్ 1 ఉంది. కానీ ఇక్కడ డిగ్రీస్ అనేవి ఈక్వల్గా లేవండి. ఓకేనా. ఇక్కడ పవర్ 2 ఇక్కడ కూడా పవర్ 2 ఉండాలి, లేవు కాబట్టి ఇది హోమోజీనియస్ కాదు. కాబట్టి మెథడ్ 4ని మనం అప్లై చేయాలి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి వై పవర్ 1, ఇక్కడ వై క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ పవర్ 1 వై పవర్ 2. ఈ ఈక్వేషన్లో కూడా డిగ్రీస్ అనేవి ఈక్వల్గా లేవు. సో ఇది హోమోజీనియస్ కాదు. కాబట్టి మెథడ్ 4ని అప్లై చేయాలి. ఇలా మనం ఇచ్చిన ఈక్వేషన్ని ఏ మెథడో మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలి, గుర్తుపట్టడానికి ట్రై చేయాలి. ఓకేనా. ఇవి క్వశ్చన్స్, ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ మెథడ్ 5, ఈ మెథడ్ 5 కూడా 4th లెక్కనే. మెథడ్ 4 మెథడ్ 5 రెండు ఒకటే అండి, కానీ ఇక్కడ చిన్న చేంజ్ ఉంటుంది. నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్గా చూడండి, ఇఫ్ ద ఈక్వేషన్ mdx plus ndy is equals to 0 is not in homogeneous, then the integrating factor is e power f of y. మెథడ్ 4లో ఏంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, కానీ ఇక్కడ ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై, ఎఫ్ ఆఫ్ వై. ఓకేనా. అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ వై. అండ్ ఇక్కడ ఇది కూడా చేంజ్, ఇఫ్ 1/m డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై. అక్కడ ఏముంది 1/n ఉంది. ఓకేనా. ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ వై, ఇది చేసినప్పుడు ఫంక్షన్ ఆఫ్ వైలో వచ్చిందంటే వాల్యూ మనం ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై చేయాలి. ఒకవేళ ఎక్స్లో వచ్చింది అనుకో ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డివై చేయాలి. ఓకేనా. మెథడ్ 4కి మెథడ్ 5కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, నేను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఓకేనా. ఈ వాటి క్వశ్చన్స్ అండి, 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. అండ్ ఈ మెథడ్ 6 అనేది మనకు ఎక్కువ సార్లు అడగలేదు. ఓకేనా. ఈ మెథడ్ 6 అనేది అలా చూసి పెట్టుకోండి. నేను మెథడ్ 6 మీద ఒక ప్రాబ్లం చెప్తాను. ఓకేనా, మీకు అర్థమవుతుంది. ఓకేనా, దట్స్ ఇట్. ఇది ఇఫ్ mdx plus ndy is equals to 0 is in the form of, ఈ ఫామ్లో ఉన్నట్లయితే ఈ మెథడ్ 6ని యూజ్ చేస్తాం. సింపుల్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా ఒక ప్రాబ్లం. అండ్ మీరు సపోర్ట్ చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకండి? నేను హెల్ప్ చేస్తున్నాను కదా, మీరు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకేనా. నా ఛానల్ అనేది వేరే వాళ్ళకు కూడా రీచ్ కావాలి ప్లీజ్. అంటే నాదేంటంటే స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వాలని నాది ఆలోచన. ఓకేనా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ లింక్స్ అనేవి మీ గ్రూప్స్లలో ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన అందరికీ, మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.